అయిపోయి బై 9:30 నా కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే నా థర్స్డే ఎర్లీ మార్నింగ్ 5 AM to 9 AM ప్రొడక్టివ్ రొటీన్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. యాజ్ యూజువల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. మీరైతే చివరి వరకు స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఎర్లీ మార్నింగ్ చుట్టూ అంతా సైలెంట్గా ఉన్నప్పుడు ఇలా డివోషనల్ సాంగ్స్ వింటూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. డే అంతా మైండ్లో ఏవో ఒక థాట్స్ స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఈ టైం మాత్రం నాకు చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకుంటూనే ప్యారలల్గా నేను నా మార్నింగ్ డ్రింక్ కూడా ధనియా మేతి వాటర్ పెట్టేసుకున్నాను. ఇంకా తాగేసి నేనైతే మంచిగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా రాగానే ఇందాక నేను బయట మాప్ పెట్టినప్పుడు చూస్తే ఇంకా పాలు రాలేదు. సరే ఇంకా నేను స్నానం చేసి వచ్చేసరికి పాలు వచ్చేసాయి. ఇంకా ఫస్ట్ అయితే పాలు లోపలికి తీసుకొచ్చాను. పాలతో పాటు ఈరోజు బనానా కూడా తెప్పించాను కంట్రీ డిలైట్లో. నేను వీక్కి సరిపడా బనానా ఒకేసారి తాను. మా దగ్గర ఇక్కడ హ్యూమిడిటీ వేడి ఎక్కువ కాబట్టి ఒక 2 daysకే బనానా కొంచెం పాడైపోయినట్టు అయిపోద్ది. మా పాప పైన కొంచెం కలర్ చేంజ్ అయినా కొంచెం సాఫ్ట్ అయిన బనానా అసలు దాన్ని ముట్టుకోదు. తను క్రికెట్కి వెళ్తుంది కాబట్టి రెగ్యులర్గా బనానా తినాలి. సేమ్ టైం బనానా ఫ్రెష్గా ఉంటే కానీ మా అమ్మాయి తినదు. అందుకని 2 daysకి ఒకసారి ఇలా కంట్రీ డిలైట్లో తెప్పిస్తాను. బనానా మాత్రం మార్కెట్లో తీసుకురాను. అది బనానా స్టోరీ. అయితే ఇంకా అవన్నీ లోపల పెట్టేసి గుమ్మం ముందు ముగ్గు పెట్టుకోవడానికి వచ్చేసా. వన్స్ మన వార్ ఫీల్డ్ అంటే కిచెన్లోకి ఎంటర్ అయ్యామంటే ఇంకా అటు ఇటు డీవియేట్ అయ్యి తలదిప్పే టైం కూడా ఉండదు. ఇంకా ముగ్గు పెట్టే టైం ఎక్కడ ఉంటుంది. ఇంక అందుకని ముందే పెట్టుకుని వెళ్ళామనుకోండి, తర్వాత ఇంక ఇంట్లో వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళక ముందే పెట్టుకుంటే బాగుంటుందని ఒక 2 minutes టైం తీసుకొని ఫాస్ట్గా అయినా సరే పెట్టేసుకుంటాను. ఇంకా తర్వాత నేను కిచెన్లోకి వచ్చేసా. ఈ గ్యాప్లో మా వారు లేవడం ఫ్రెష్ అయిపోవడం అయిపోయింది. ఇంకా తన కోసం మార్నింగ్ డ్రింక్ అయితే ఇచ్చేస్తున్నాను. నేను స్నానానికి ముందే తాగిస్తాను. తను లేచినప్పుడు మోస్ట్లీ వేడిగానే ఉంటే అప్పుడే పెడతాను కాబట్టి, లేదా 1 నిమిషం అలా వెయిట్ చేయడం కానీ, లేదా తనే కప్పులో ఇచ్చేస్తే మైక్రోవేవ్ చేసేసుకుంటారు ఒక 30 seconds అలా అయినా. ఏం లేదు, మార్నింగ్ డ్రింక్ కొంచెం వామ్గా తాగితే మంచిదని. హనీ లెమన్ వాటర్ ఎలా మనం వామ్గా తాగుతాం అలా ఏదైనా సరే మరీ చల్లారిపోనివ్వకుండా అట్లీస్ట్ లూక్ వామ్గా అన్నా ట్రై చేయండి. అది ఇంకా ఆయనకి ఇచ్చేసిన తర్వాత పాప కోసం ఈరోజైతే పన్నీర్ పరాటా కావాలండి తన లంచ్ బాక్స్లోకి. ఇంకా పన్నీర్ అయితే ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టేశాను మార్నింగ్ లేవగానే. అండ్ నేను పన్నీర్ కూడా కంట్రీ డిలైట్లోనే తెప్పిస్తాను. నాకు బయట ఈ అమూల్ మదర్ డైరీ పన్నీర్ ఎందుకో సరిగా నచ్చదు, ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించదు. కంట్రీ డిలైట్ పన్నీర్ అయితే ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ పన్నీర్ పరాటాకి పన్నీర్ గ్రేట్ చేసుకోవాలి కదా. సో నేను దాన్ని అయితే గ్రేట్ చేసుకున్నా. 200 grams ప్యాకెట్ ఉంటుంది కదా, అందులో ½ piece అయితే సరిపోద్ది. తనకి 2 పరాటాస్ వస్తాయి. ఒక పరాటా తన ఫ్రెండ్స్ కోసం తీసుకెళ్తుంది, ఒకటి తను తినడానికి. ఇంట్లో ఏం చేసినా సరే స్నాక్స్ దగ్గర నుంచి లంచ్ వరకు మా ఫ్రెండ్స్కి కూడా సరిపడేలా పెట్టమ్మా అంటది. నేను కూడా ఏంటంటే కొంచెం ఎక్కువ పెట్టామనుకోండి వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు. లేకపోతే మనం కుక్ చేసిన ఫుడ్ ఒక్కొక్కసారి మన పిల్లలే తినడానికి ఉండదు. ఇంకెవరైనా పిల్లలే కదా, ఏం అనలేం కాబట్టి ఎక్స్ట్రా పెట్టేయడమే బెటర్ అనిపిస్తుంది. ఇంకా స్టఫింగ్ విషయానికి వచ్చేస్తే గ్రేట్ చేసుకున్న పన్నీర్లో పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం పన్నీర్ మసాలా, కసూరి మేతి కంపల్సరీ వేసుకోండి. ఏ పన్నీర్ రెసిపీ అయినా టేస్ట్ సూపర్ ఎన్హాన్స్ అవుతుంది, అది గ్రేవీ కర్రీ అయినా పరాటా అయినా కూడా. ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ గ్యాప్లో గోధుమ పిండి కూడా కలిపేసుకున్నాను. ఆ టైంలో కెమెరా ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ చేయలేదు, రికార్డ్ అవ్వలేదు. ఈరోజు 2-3 times అలానే అయింది తెలుసా. కెమెరా
అంతా సెట్ చేశాను, పొజిషన్ అంతా చూసుకున్నాను, ఆన్ చేశాను అనుకున్నాను, ఆన్ చేయడం మర్చిపోయాను. ఈ మధ్య బుర్ర చాలా బాగా పనిచేస్తుందిలేండి. అసలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏదన్నా వస్తువు కోసం వెళ్ళి అసలు దేనికోసం వెళ్ళానో కూడా మర్చిపోతున్నాను, అంత బాగా పనిచేస్తుంది. ఇంకా తను పాలు తాగాలి కాబట్టి పాలు కూడా కాగడానికి పెట్టేశాను, మళ్ళీ అవి చల్లారడానికి టైం పడుతుంది. ఈ గ్యాప్లో తను లేచి ఫ్రెష్ అయిపోతుంది. నేనైతే పరాటా కూడా రెడీ చేసేసా. నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను, మీకు విసుగు పుట్టినా సరే ఇదైతే నాకు కంపల్సరీ చెప్పాలనిపిస్తుంది. పక్కన వాళ్ళకి విసుగు పుట్టినా మనకి కంపల్సరీ వాళ్ళకి కన్వే చేయాలి అనుకున్న విషయం నేను మాత్రం కన్వే చేస్తాను. నేను ఆ కేటగిరీయే. మీరు ఏ టైప్ అనేది తప్పకుండా నాతో చెప్పండి. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే పరాటా ఏదన్నా ఉందంటే అది పన్నీర్ పరాటానే. ఈ ప్రాసెస్లో సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు స్టఫింగ్ బయటికి రావడం కానీ, టేస్ట్ లేకపోవడం కానీ ఏం ఉండదు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు దీన్ని వాళ్ళకి సాస్తో ఇవ్వచ్చు. సాస్ నేను అంత రికమెండ్ చేయను. ఏదన్నా పికిల్తో ఇవ్వచ్చు. మీ ఇంట్లో రోటి పచ్చళ్ళు ఏమన్నా చేస్తే టొమాటో చట్నీ కానీ, పుదీనా చట్నీ కానీ అలాంటివి ఉంటాయి కదా, వాటితో కూడా ఇవ్వచ్చు. చాలా టేస్టీగా సూపర్ ఎమ్మీగా ఉంటుంది. మరీ చిన్నపిల్లలు పేచి పెడతారు అంటే ఇంకా చేసేదేం లేదు కదా, వాళ్ళకి మాత్రం సాస్తో ఇచ్చేయండి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీ ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. మీ హైపే నా మోటివేషన్. మీరు హైప్ చేస్తే ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. సో తప్పకుండా హైప్ చేయండి. లైక్ చేసి హైప్ చేయగానే మన పని అయిపోయింది అనుకుంటే ఎలా? ఇంటరాక్షన్స్ కూడా ఇంపార్టెంటే కదా. వీడియో కనుక నచ్చినట్లయితే మీకు కామెంట్ చేసే టైం లేకపోయినా ఒక చిన్న హార్ట్ అయినా సరే మీ కామెంట్ రూపంలో నా దగ్గరికి పంపించండి. మీ హార్ట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా మార్నింగ్స్ ఎలా ఉంటాయంటే రన్నింగ్ రేస్ అనమాట. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అసలు ఇంత స్పీడ్గా పనిచేయడం నేను ఎలా నేర్చుకున్నానని. బ్యాక్ టు బ్యాక్ ఆ పన్నీర్ మిక్స్ రెడీ చేశాను, పిండి కలిపాను, పాలు కాయడానికి పెట్టాను, మళ్ళీ గ్యాప్లో పరాటా చేశాను, దాన్ని కాల్ చేసి రెడీ చేశాను. ఇంకా మా అమ్మాయి రెడీ అయిపోయింది, తన కోసం ఇప్పుడు పాలు కలుపుతున్నాను. ఇంకా ఫాస్ట్గా బై 7 o'clock తను పంపించేస్తే మళ్ళీ ఇంకో లంచ్ బాక్స్ వెనకాల పరిగెట్టాలి. అసలు హోమ్ మేకర్స్ ఒక్కొక్కసారి సూపర్ అనిపిస్తుంది. అంటే ఇది అందరి గురించి చెప్తున్నాను, నా గురించి నేనేం డబ్బా కొట్టుకోవట్లేదు. 90% హోమ్ మేకర్స్ లైఫ్ ఇలానే ఉంటుంది. మార్నింగ్ లేవగానే హడావుడి. ఇది నేను ఒక్కదాన్నే ఏం చేయట్లేదు, చాలామంది ఇలానే లేచి 1-2 లంచ్ బాక్సులు మార్నింగ్ ఇచ్చి ఆఫీస్కి పంపించేవాళ్ళు ఉన్నారు. ఇంక ఇదైతే మా పాప లంచ్ బాక్స్. పరాటాతో పాటు తన పికిల్ తినేస్తుంది. ఫ్రూట్ వచ్చేసి ప్లమ్. ఇంకా నిన్న సూజీ కేక్ చేశాను, అదైతే స్నాక్ బాక్స్లోకి పెట్టేశాను. ఈ సూజీ కేక్ రెసిపీ నేను తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్లో నేను అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి. వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ పిన్ కామెంట్లో పిన్ చేస్తాను. ఇంకా ఒక హడావుడి అయితే పూర్తయింది. తనని స్కూల్కి పంపించాను. వర్షం స్టార్ట్ అయిపోయింది ఈరోజు మార్నింగ్ నుంచి. మీకు 5:30కి చూపించాను కదా, అప్పుడు అంతగా పడట్లేదు వర్షం, లైట్గా డ్రిజిల్ అవుతున్నట్టుంది. కానీ ఆ తర్వాత బాగా పెరిగింది. ఇంకా అలానే గొడుగేసుకొని వెళ్ళింది. బస్ స్టాప్ వరకు వెళ్ళాలి కదా. ఇంక ఇక్కడ లంచ్ బాక్స్లోకి అండ్ ఆఫ్టర్నూన్ మెయిన్ తినడానికి కూడా కలిపి టొమాటో పన్నీర్ పులావ్ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా టొమాటో రైసే పన్నీర్ తర్వాత యాడ్ చేశాను, ఎందుకంటే మనం ప్యాకెట్ ఓపెన్ చేసి హాఫ్ ఆఫ్ ద పన్నీర్ కన్జ్యూమ్ చేసేసాం కదా, మిగతా హాఫ్ ఇప్పుడు యూజ్ చేయలేదనుకోండి, దాన్ని అలా పక్కన పెట్టేసి కొంచెం పన్నీర్ ఎందులో వాడాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవ్వడం కన్నా ఈ టొమాటో రైస్లో వేసేస్తే సరిపోద్ది కదా అన్నట్టు దానికి టొమాటో పన్నీర్ పులావ్ అని పేరైతే పెట్టాను. ఇంకా దానికోసం టొమాటో ప్యూరీ చేసుకోవాలి కదా. నేనైతే పీసెస్లా వేయను, అంటే కొంతమంది ముందే రైస్ కుక్ చేసి ఈ టొమాటోస్ని పీసెస్లా కట్ చేసి ఆనియన్ టొమాటో ఫ్రై చేసి రైస్తో మిక్స్ చేస్తూ ఉంటారు కదా. నేను అలా కాకుండా టొమాటోని ప్యూరీలా చేసేసి ప్రెషర్ కుక్కర్లో చేస్తాను. సింపుల్గా రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తానులేండి. ఇంకా నా దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా లేదు. ఈ టొమాటోస్తో పాటే ఈ రైస్కి సరిపడా జింజర్ గార్లిక్ కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. మీరు ఏ ఫ్లేవర్డ్ రైస్ చేసుకున్నా, పులావ్ చేసుకున్నా, ఎలాంటి వాటికైనా హాఫ్ నెయ్యి హాఫ్ నూనె యాడ్ చేసుకోండి. నెయ్యి వల్ల రెసిపీకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. నేను నా దగ్గర ఉన్నంత వరకు బే లీవ్స్, షాజీరా, లవంగాలు, స్టార్ ఫ్లవర్ ఇలాంటివన్నీ యాడ్ చేశాను.
ఇంకా అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న. ఈరోజు ఆనియన్స్ వేయట్లేదు, మీరు ఆనియన్స్ కావాలంటే వేసుకోవచ్చు, అవాయిడ్ చేయొచ్చు, ఎలా చేసినా పర్వాలేదు. ఇంకా నేను జింజర్ గార్లిక్ టొమాటో ఆల్రెడీ ప్యూరీ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత, అంటే జింజర్ గార్లిక్ నుంచి వచ్చే పచ్చివాసన పోయిన తర్వాత దానిలో పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఇది నేను పులావ్లా చేస్తున్నాను, ఫైనల్గా మసాలా యాడ్ చేస్తాను కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదు. అది కూడా కంప్లీట్గా ఆప్షనల్. మేము స్పైస్ ఎక్కువ తింటాం అంటే యాడ్ చేసుకోవచ్చు. నేనేంటంటే మా పాప కూడా తింటుంది, ఇంట్లో మేము కూడా నార్మల్గా స్పైసెస్ కొంచెం తక్కువే తింటాం. గరం మసాలా అలాంటివి వేస్తాం, కానీ ఇలాంటి వాటిలో నేను ఎర్రకారం వేయడానికి అంతగా ఇష్టపడను. ఇంకా ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోండి దగ్గరకు వచ్చే వరకు. ఇంకా తర్వాత అందులో మిగిలిన పన్నీర్ పీసెస్ యాడ్ చేసేసి పైనుంచి బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశాను. ఇక్కడ కూడా గరం మసాలా, బిర్యానీ మసాలా, పన్నీర్ మసాలా, మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ మసాలా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దాన్ని ఫ్రై చేసుకోండి. ఇంకా నేను సోనా మసూరి రైస్ ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను 1/2 అవర్ పాటు. మీరు బాస్మతితో కూడా చేసుకోవచ్చు. ఆ రైస్ యాడ్ చేసి కొంచెం మిక్స్ చేయండి. ఈ స్పైసెస్ అన్నీ రైస్కి పట్టేలాగా ఒక 2 మినిట్స్ వదిలేయండి, వెంటనే వాటర్ పోసేయకుండా. తర్వాత మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపడా వాటర్ పోసేసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి లో టు మీడియంలో 2 విజిల్స్ ఇచ్చారంటే రైస్ రెడీ అయిపోతుంది. మీ కుక్కర్ మరీ లాంగ్ విజిల్స్ ఇచ్చేలా ఉంటే 1 విజిల్ ఇచ్చేయండి సరిపోద్ది. నాది షార్ట్ విజిల్స్ ఇస్తుంది కాబట్టి నేనైతే 2 విజిల్స్ ఇస్తాను. మీరు లాంగ్ విజిల్స్ ఇచ్చేటప్పుడు 2 వరకు ఉంచేసారంటే ఒక్కొక్కసారి మొత్తం రైస్ అంతా ఓవర్ కుక్ అయిపోద్ది. అందుకని మీకు ప్రెషర్ కుక్కర్ ఎలా విజిల్స్ ఇస్తుంది అనే దాన్ని బట్టి మీరైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత 1/2 అవర్ సెటిల్ అయ్యే టైం ఇచ్చామంటే బాగుంటుంది. ఇంకా నాది సెటిల్ అయిపోయింది. నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేయాల్సిన టైం కూడా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఓపెన్ చేశాను. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చాయో. నేను సోనా మసూరి రైస్ తీసుకున్నాను కాబట్టి వాటర్ మామూలుగా 1కి 2 పోసేసుకున్నాను. మీరు బాస్మతి రైస్ కానీ బిర్యానీ రైస్ కానీ తీసుకున్నట్టయితే 1కి 1.5 వేసుకోండి సరిపోతుంది. ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా ఫాస్ట్గా మా వారి కోసం లంచ్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. నార్మల్గా వెజిటేబుల్ రైసెస్, పులావ్స్ ఇలాంటి వేటిల్లో అయినా సరే ఆయన జీరా రైతా తినేస్తూ ఉంటారు. కీరా, కుకుంబర్ రైతా కూడా చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. ఆనియన్ రైతా నాన్ వెజ్ రెసిపీస్తో ఎక్కువ ఇష్టపడతారు. ఈరోజు ఇంకా సింపుల్గా పెరుగు, కొంచెం జీలకర్ర పొడి, సాల్ట్ వేసేసామంటే జీరా రైతా రెడీ అయిపోద్ది. డైజెషన్కి మంచిది అండ్ ఈ వెజ్ రెసిపీస్లో సూపర్ సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి. ఫైనల్గా ఇది మా వారి లంచ్ బాక్స్ అయితే. ఇంకా ఆయనకు కూడా పులావ్ తింటారు కదా, ఆ తర్వాత కొంచెం స్వీట్గా ఏమైనా తినాలనిపిస్తుందని సూజీ కేక్ పెట్టేశాను. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఓట్స్ బనానా స్మూతీ రెసిపీ చాలాసార్లు మన ఛానల్లో షేర్ చేశాను కాబట్టి నేను డీటెయిల్ రెసిపీ ఏమి ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు. ఇంకా స్మూతీ కూడా గ్లాస్ జార్లో ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా ఆయన రెడీ టు గో టు ఆఫీస్ అనమాట. ఇంకా అలా ప్రశాంతంగా మా వారిని కూడా ఆఫీస్కి పంపించేసి పూజ చేసుకోవడానికి ఫ్లవర్స్ కోసం అని ఆన్లైన్లో చూస్తే జెప్టోలో అవైలబుల్గా లేవు, కానీ బ్లింకిట్లో అవైలబుల్గా ఉంటే ఫ్లవర్స్ ఆర్డర్ చేశాను. వర్షం పడుతుంది కాబట్టి అవి రావడానికి ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. ఈ గ్యాప్లో మనం కూడా బయట వెదర్ ఎలా ఉందో చూద్దామని విండో ఓపెన్ చేసి చూస్తే ఫుల్ మబ్బు పట్టేసింది, వర్షం పడుతుంది. ఆఫ్టర్నూన్ పిల్లలు ఎలా వస్తారో, నైట్ మా వారికి ఇంటికి వచ్చేసరికి ఏ టైం అవుతుందో అని ఆలోచిస్తూ ఉన్నాను నేను. ఇంకా ఫ్లవర్స్ వచ్చేలోగా టైం వేస్ట్ చేయకుండా దేవుడి సామాన్లు అవన్నీ క్లీన్ చేసేసుకొని నీట్గా తుడిచి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి. ఎల్లో చామంతి, వైట్ చామంతి ఉంటే ఆ 2 అయితే తెప్పించాను. ఇంకా ఈ రోజుకి రేపటికి సరిపోతాయి కదా అన్నట్టు ఇలా మంచిగా నీట్గా ప్యాక్ చేసి వస్తాయి. మార్నింగ్ అవర్స్లో ఆర్డర్ చేసుకుంటే ఏంటంటే ఫ్రెష్ స్టాక్ వస్తుంది అనుకుంటా. ఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడైనా మార్నింగ్ కొంచెం ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవాలి, ఫ్లవర్స్ అవైలబుల్గా ఉంటాయా లేదా అని అప్పుడప్పుడు ఈవినింగ్స్ ఆర్డర్ చేసాం అనుకోండి, ఒక్కొక్కసారి ఫ్రెష్గా రావు, ఒక్కొక్కసారి బాగానే వస్తాయి.
ఇంకా ఆ పువ్వులైతే పక్కన పెట్టేసి పూజ సామాన్లన్నిటికీ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ప్రశాంతంగా కూర్చొని నేను నా హాఫ్ అన్ అవర్ మెడిటేషన్లోకి వెళ్ళిపోతాను. డైలీ మన వీడియోస్ 80% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. మనకి తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అని ఇంకొక ఛానల్ కూడా ఉంది. రిత్కృతి స్వీట్ హోమ్లో మండే, వెన్స్డే, ఫ్రైడే ఆఫ్టర్నూన్ 1 o'clockకి లాంగ్ వీడియోస్ వస్తే తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్లో ట్యూస్డే, థర్స్డే, సాటర్డే మార్నింగ్ 10 o'clockకి లాంగ్ వీడియో వస్తుంది. సో డైలీ బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా నోటిఫికేషన్స్ రావట్లేదని చెప్తున్నారు. మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసిన తర్వాత ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అది ఆన్ ఉన్న నోటిఫికేషన్స్ రావట్లేదు అంటే ఒకసారి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు థర్స్డే కాబట్టి పూజ హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువసేపే పడుతుంది. బాబా సచ్చరిత్ర పారాయణ చేసుకోవాలి కాబట్టి. ఇంతకుముందు నేను సచ్చరిత్ర డైలీ ఒక్కొక్క చాప్టర్ చదువుకునేదాన్ని. అలా చదువుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పటికి అసలు ఎన్నిసార్లు చదివానో నాకే తెలియదు. కానీ నేను ఈ పారాయణ గ్రూప్లో జాయిన్ అయినప్పటి నుంచి ఎవ్రీ వీక్ థర్స్డే రోజు 2 chapters చదివి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. కానీ ఎప్పుడన్నా నాకు చదువుకోవాలనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు మాత్రం సచ్చరిత్ర మొత్తం ఇది ఎలానో ఉంటుంది. ప్యారలల్గా నేను ఎవ్రీడే ఒక్కొక్క చాప్టర్ అలా చదువుకుంటాను. ఎప్పుడన్నా ఇంకా మనసు బాగాలేదు అలా చదువుకోవాలి అనిపిస్తే చదువుకుంటూ ఉంటాను. ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సచ్చరిత్ర చదువుతుంటే. ఇంకా ఫైనల్గా నా పూజ అయితే పూర్తయిపోయింది. మీరు కూడా దర్శనం చేసుకొని నమస్కారం చేసేసుకోండి. ఆ బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. సో ఇంకా పనులన్నీ అయిపోయాయి. బై 9:30 నా కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది ఫుల్గా. సో అది పూజ అయిపోయింది, ఇంకా నా కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా నేను నా కోసం స్మూదీ చేసుకొని టీవీ దగ్గర కూర్చొని తాగుతూ కొంచెంసేపు టీవీ చూస్తాను. బయట బాగా వర్షం పడుతుంది. సో ఇప్పటికి బట్టలు ఆరబెట్టే పని అయితే లేదు. నిన్నటి స్టాండ్ ఇంకా లోపలే ఉంది. సో వాటిని స్లోగా చూసి ఎప్పుడో ఒకసారి ఆరబెట్టేస్తాను. సో ఇలా ఉంటుంది మార్నింగ్ 5 AM నుంచి 9 AM వరకు హడావుడి. ఇప్పుడు 9:30 అయిందిలేండి. ఇవాళ థర్స్డే కదా, బుక్ చదువుకునేసరికి కొంచెం లేట్ అయింది. కానీ డైలీ బై 9 o'clock అలా ఫ్రీ అయిపోతాను. సో అది మనకి ఎలా ఉన్నా సరే ఇంట్లో వాళ్ళకి లంచ్ బాక్స్లు ఇవ్వడం, పొద్దున్నే హడావుడి మేనేజ్ చేయడం అయితే తప్పదు. ఈ ప్రొడక్టివ్ రొటీన్ వీళ్ళు ఎంతమందికి నచ్చుతుంది అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ మండే రోజు మరొక మంచి ప్రొడక్టివ్ రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.